హాయ్ హలో నమస్తే బాగున్నారా? ఇవాళ ఉమా గజ్జల చూడండి ఎండలు ఎలా కొడుతున్నాయో మామూలు కొట్టట్లేదు. ఓ పక్కేమో క్యారేజీలు అక్కడ పెట్టుకున్నాము. ఇవాళ మా పని మామూలుగా లేదు. చూడండి ఆ కూతురు చూడండి క్యారేజీలు ఎత్తుకెళ్ళటానికి వస్తున్నాయి. ఆల్రెడీ ఎంతమంది పక్కన వాళ్ళ క్యారేజీలు ఎత్తుకెళ్ళిపోయి మళ్ళీ మా క్యారేజీల కోసం వస్తున్నాయి. సర్లే భోజనం టైంలో వస్తే కొంచెం పెట్టేవాళ్ళం. ఇప్పుడు వాటి కోసం తీసుకొని కూర్చోలేం కదా మనం. ఒక పక్కేమో ఎండ మామూలుగా లేదు. వర్షాలు లేక ఏమి లేక నేలంతా గట్టిపడిపోయి ఆ కలుపు తీస్తుంటేనేమో చేతులు మంటలు నొప్పులు. సూరత్ గుజరాత్ ఏమో వర్షాలు వచ్చి వరదమయం అయిపోతున్నాయి. మామూలుగా కాదు, జనం అంతా కొట్టుకుపోతున్నారు. ఇల్లులు వాకిళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. వానదేవుడేమో మరి మన మీదేమో కరుణ చూపించట్లేదు. ఇలాగా వర్షాలు లేక ఏం లేక ఇటువైపు ఏమో ఎండలతో మాడుస్తున్నాడు, అటువైపు ఏమో వరదలతో ముంచేస్తున్నాడు. వానదేవుడికి దయ లేకుండా పోయింది. ఇలాగైతే అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఈ సంవత్సరం కాలం సరిగ్గా అవ్వకపోతే, వర్షం పడకపోతే ఎక్కడెక్కడ నార్మల్ అలాగే ఉన్నాయి. నాట్లు వేయలేదు, ఏమీ లేదు. జనం అంతా అల్లాడిపోతున్నారు. వర్షం ఎప్పుడు వచ్చుద్ది అని అల్లాడిపోతున్నారు. ఫోన్ పట్టుకున్నా వర్షాలు వరదలు, వర్షాలు వరదలు. టీవీ పెట్టినా వర్షాలు వరదలు, వర్షాలు వరదలు. మనకేమో ఇక్కడ వర్షాలు లేవు, ఏమీ లేవు. నాట్లు వేద్దామన్నా, నార్మల్ పెట్టుకుందామన్నా, ఏమన్నా చేద్దామన్నా వర్షం లేదు. చూడండి జనం అంతా ఎంత ఇబ్బంది పడుతున్నారో. వర్షం దేవుడికి ఎందుకు మరి ఇంత జాలి దయ లేకుండా పోతుంది. ఆ పక్కేమో ఇల్లులు, ఫ్యామిలీలు, చిన్నపిల్లలు వాళ్ళు అలాగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనం, మామూలుగా కాదు. ఈ పాటి వర్షాలు పడి జనాలంతా అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. ఈ పాటికి పైర్లు ఇంత ఎత్తు పెరగాలి. నార్మల్ రెడీ చేసుకోవాలి. నాట్లు వేసుకునే వాళ్ళు నాట్లు వేసుకునేవాళ్ళు. చెరువుల్లో నీళ్లు ఫుల్గా వచ్చేవి పాటికి. రేపు వినాయక చవితి వస్తే నీళ్ళు లేకపోతే గణపయ్యని ఎక్కడ తీసుకెళ్తారు? ఎక్కడ గంగా నదిలో ముంచాలంటే నీళ్ళు లేక ఏం లేక జనం ఇబ్బంది పడతారు. ఆ వినాయకుడికి కూడా జాలి లేదు. మరి వినాయకుడు ఏమనుకుంటున్నాడో ఏంటో. నీళ్ళు లేవు, వర్షాలు లేవు, ఏమీ లేవు. పైన ఎండ, కింద నేల ఒక కాలుతుంది, ఒక పక్క పీక్త రావట్లేదు. చేతులు మంట పుట్టడాలు. చూడండి మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. చాలామంది చూస్తారు, అంతే, ఏం లేదు. లైక్ కొట్టండి. ఒకసారి లైక్ కొడితే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది చూస్తారు. అందరికీ వెళ్తూ ఉంటుంది. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎలాగండి? వీడియోలు ముందుకు వెళ్ళాలి కదా. ఓ పక్క జలుబు చేసి బాగాలేదు వాయిస్, తిట్టుకోమాకండి. వాయిస్ కొంచెం బొంగురు పోయింది. వర్షం నీళ్ళు లేవు కానీ వరద నీళ్ళ వల్ల జలుబులు, జ్వరాలు, దగ్గులు అన్నీ చేసి జనాలు ఇబ్బంది పడుతున్నారు. గొంతు కూడా పోయింది. ఓ పక్క నీళ్ళు కాసుకొని తాగినా సరే వాయిస్ ఒకలాగా వస్తుంది. ఈ పనులకు వెళ్ళాలంటే ఈ ఎండలో మా పని మామూలుగా లేదు. ఎండకి ఓ పక్క కూర్చున్నాం, ఓ పక్క కూర్చొని చేసుకోవాల్సి వస్తుంది ఎండలో. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మిగతా వాళ్ళకి చూస్తూ ఉంటారు. ఎండలకు బాగా మామూలు పోను లేదు. చెట్టు నీడ ఒకటి, ఆ చెట్టు కింద పెట్టాం క్యారేజీలు. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకెళ్తుంది వీడియో, అందరూ చూస్తారు.